శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయన్నమామ్యహం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. కార్తీక మాసం 2వ రోజు. స్కాంద పురాణము పద్మపురాణ అంతర్గతంగా కార్తీక పురాణాన్ని ప్రారంభం చేశారు సూత మహర్షి గారు శౌనకాది మహర్షులకి. పూర్వం వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారి దగ్గరికి వెళ్ళారు. అక్కడ కార్తీక పురాణాన్ని చెబుతున్నారు. భక్తి శ్రద్ధలతో జనక మహారాజు గారు వింటున్నారయ్యా. కార్తీక మాసంలో మొత్తం 6 రకాలుగా కార్యక్రమాన్ని చేయాలి. నదీ స్నానం చేయాలి, ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి, ఏకభుక్తంగా ఉండాలి, నక్తంగా ఉండాలి, అయాచితంగా ఉండాలి, స్నానం చెయ్యాలి, తిలదానం చెయ్యాలి అన్నారు. వాటి గురించి చెబుతూ ఉపవాసం 30 రోజులు ఉండొచ్చు, కనీసం ఒక కార్తీక మాసం సోమవారం నాడైనా ఉపవాసం ఉండాలి అన్నారు. శివాభిషేచనం సాయంత్రం పూట చేసి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దానిని ఉపవాసం అంటారు. రెండవది ఏకభక్తము అంటారు. యథావిధిగా మధ్యాహ్నం పూట భోజనం చేసి రాత్రిపూట భోజనం చేయకుండా ఉండటం. మూడవది నక్తము, పగల భోజనం చేయకుండా సాయంకాలం పూట అభిషేచనం చేసి భోజనం చేయటాన్ని నక్తము అంటారు. అయాచితము అంటే ఎవరైనా పిలిస్తే భోజనానికి రండి అని అప్పుడు వెళ్ళి అక్కడ ఆహారాన్ని స్వీకరించాలి. అలా పిలవకపోతే ఎవరింటికి వెళ్ళటానికి అవకాశం ఉండదు. దానిని అయాచితము అంటారు. ఇంకా స్నానము అనగా మంత్రపూర్వకంగా ప్రాతకాలంలో సూర్యుడు ఉదయించకముందే 6 నక్షత్రాలు ఉన్నటువంటి సమయంలో కృత్తిక నక్షత్రాలు ఉన్నప్పుడు స్నానం చేయటము. అదేవిధంగా కార్తీక దామోదరుడు అన్నారు కాబట్టి తిలాహ పాపహర నిత్యం విష్ణోహ దేహ సముద్భవ. విష్ణుమూర్తి యొక్క హృదయం మించి వచ్చినటువంటివి చెమట బిందువులు, నువ్వులు. అటువంటి నువ్వులు దానం చేసినట్లయితే శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఈ నెల రోజుల్లో ఈ 6 యథావిధిగా చేయాలి, వారి వారి శక్తిని అనుసరించి అంటూ కార్తీక పురాణాన్ని చెబుతున్నారు. సోమవారం నాడు ఒక బ్రాహ్మణోత్తముడు ఉపవాసం ఉండి సాయంకాలం పూట వైశ్వదేవం చేసి కాస్తంత అన్నం బలిగా ఇచ్చారు. అదే సమయంలో ఒక కుక్క వచ్చింది, ఆ అన్నాన్ని స్వీకరించింది, బ్రాహ్మణి పిలిచి నమస్కారం చేసింది. మాట్లాడుతోంది కుక్క. ఏమిటి అంటే, అయ్యా మాది సౌరాష్ట్ర దేశము, నేను వివాహం చేసుకున్నాను, భర్తని సక్రమంగా చూడలేదు, తల్లిదండ్రులను అత్తమామలను ఇబ్బంది పెట్టించాను, కాబట్టి అనేక జన్మలు కుక్కగా నక్కగా ఇలా పుట్టాను, నా భర్తను కూడా చంపాను. ఈరోజు కార్తీక మాసం సోమవారం, ఎక్కడా భోజనం కూడా లేదు, కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఆ బలి ప్రదానం ఏదైతే ఉందో బలిహరణ, ఆ ఆహారాన్ని నేను స్వీకరించాను కాబట్టి మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి భక్తుడన్నవాడు తను ఒక్కడే తరించడు, సంఘాన్ని, సమాజాన్ని, దేశాన్ని తరింపజేస్తారు. అత్తర సాహిబు దగ్గరికి వెళ్ళి అత్తరు కొనకపోయినా ఆ వాసన మనం పీలుస్తాం కదా. ఆ విధంగా కార్తీక సోమవారం ఒకరోజు నాకు నిమిత్తంగా అముక గోత్రంగా నా పేరు, నా గోత్రం ఇది, మీరు పెట్టినటువంటి ఆహారాన్ని స్వీకరించి నా పూర్వజన్మ ఆ మాటలు వస్తున్నాయి స్వామి, ఒక సోమవారం నాడు ఉపవాసం ఉండి నా గోత్రనామాలకు వదిలిపెట్టండి, నేను ఉత్తమ గతులు పొందుతాను అన్నారు. ఆ విధంగా బ్రాహ్మణోత్తముడు చేశాడు. కుక్క కాస్త ఒక దివ్యమైన రూపంతో వైకుంఠానికి వెళ్ళింది. కాబట్టి కార్యక్రమాలు కార్తీక మాసం మనం చేస్తూ పక్కవారికి కూడా ఉపయోగపడినట్లయితే సఫలీకృతం అవుతుంది.